ఎలుక మరియు ఎద్దు. అది వేడి రోజు. ఒక ఎద్దు నీడ ఉన్న చెట్టు క్రింద గాఢ నిద్రలో ఉంది. ఎద్దు బిగ్గరగా గురక పెట్టింది. ఈ బిగ్గరగా శబ్దం ఒక చిన్న ఎలుక ఆ మార్గంలో వెళ్తుందనే ఉత్సుకతను రేకెత్తించింది. ఎలుక ఎద్దు ముక్కుపైకి ఎక్కి కూర్చుంది. ఎద్దు గురక పెట్టినప్పుడు ఎలుక సరదాగా అతని ముక్కును కొరికింది. దానితో ఎద్దు నిద్రలేచి గట్టిగా, "నన్ను కొరికి లేపింది ఎవరు?" అని అరిచింది. "నేను నిన్ను సరదాగా కొరికాను, కానీ నిన్ను లేపుతానని అనుకోలేదు" అని ఎలుక అంది. ఎద్దుకు చాలా కోపం వచ్చింది. అది చిన్న ఎలుకను వెంబడించడం ప్రారంభించింది. ఎలుక తన ప్రాణం కోసం పరిగెత్తడం ప్రారంభించింది. చివరికి అది ఒక రాతి గోడలో ఒక చిన్న రంధ్రం చూసింది. అది వెంటనే రంధ్రంలోకి పరిగెత్తింది. ఎద్దు ఏమి చేయబోతుందో వేచి చూస్తూ ఉంది. ఎద్దు గోడ వైపుకు వేగంగా దూసుకు వచ్చింది, కానీ ఎద్దు ఎలుకను పట్టుకోలేకపోయింది. దానితో ఎద్దు నవ్వుకు, అవివేకి జీవిని, నేను నీకు ఒక పాఠం నేర్పుతాను అని తలతో బలంగా గోడను గుద్దింది. గోడ చాలా బలంగా ఉంది. ఇంత చిన్న విషయానికి ఎందుకు తల పగలగొట్టుకుంటున్నావు అని ఎలుక చెప్పడం ఎద్దు విన్నది. అది వెంటనే ఆ స్థలం నుండి వెళ్ళిపోయింది. బలం ఎల్లప్పుడూ గెలవదు.